హలో మూవీ లవర్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఫ్రమ్ ఫోర్త్ సీజన్ నుంచి లేటెస్ట్గా రిలీజ్ అయిన సెకండ్ ఎపిసోడ్ గురించి తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్లో మెయిన్ కాన్సెప్ట్ ఏమిటంటే నాలెడ్జ్ కమ్స్ ఎట్ ఎ కాస్ట్. అంటే ఏదైనా ట్రూత్ తెలుసుకోవాలంటే దానికి ఖచ్చితంగా ఏదైనా పే చేయాలి అని. ఇక్కడ మ్యానినెల్లో అనే క్యారెక్టర్ చాలా క్రూయల్గా గేమ్ని ప్లే చేస్తూ ఉంటాడు. జిమ్ మిస్ అయిన తర్వాత ఒక బ్యాగ్లో అతని బాడీ ఉందని అనిపించేలా సెటప్ చేస్తాడు. కానీ అది ఓపెన్ చేసి చూస్తే అందులో గొర్రెలుంటాయి. అసలు షాకింగ్ ఏంటంటే జూలీ మరియు ఈథన్ తమ ఫాదర్ జిమ్ డెడ్ బాడీని గోడౌన్లో చూస్తారు. అంటే మ్యాన్ ఇన్ ఎల్లో ఇంటెన్షనల్లీ చిల్డ్రన్కి ఫస్ట్ చూపించాడు. ఇది అతన్ని డేంజరస్ నేచర్ని చూపిస్తుంది. ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ గమనించాలి. ఈ టౌన్లో ఎవరు సీక్రెట్స్ తెలుసుకోవడానికి ట్రై చేస్తే టౌనే వాళ్ళని వెనక్కి పుష్ చేస్తూ ఉంటుంది. అంటే ఆన్సర్స్ వెతికితే డేంజర్ పెరుగుతూ ఉంటుంది. జేడ్ మరియు టాబిటా ముందుగా నిజాన్ని తెలుసుకోవడానికి చాలా దగ్గరగా వెళ్తారు. కాబట్టి జిమ్ లైఫ్ పోతుంది. అంటే ఇది కాస్ట్ అని అర్థం. వాళ్ళు చెల్లించిన కాస్ట్ అని అర్థం. ఈతన్కి చివర్లో జిమ్ కనిపించటం చాలా ఇంట్రెస్టింగ్. దీనికి 3-4 పాసిబిలిటీస్ ఉన్నాయి అని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ వన్, ఇమాజినేషన్ డ్యూ టు గ్రీఫ్. తన ఫాదర్ని మిస్ అవుతున్నాడు కాబట్టి కనిపించి ఉండొచ్చు. సెకండ్, స్పిరిట్. జిమ్ స్పిరిట్గా మారి సేమ్ అదే ప్లేస్లోనే ట్రాప్ అయ్యి ఉండొచ్చు. నెక్స్ట్ థింగ్, సూపర్ న్యాచురల్ కమ్యూనికేషన్. ఈ టౌన్లో ఆల్రెడీ స్ట్రేంజ్ థింగ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇది రియల్ కూడా కావచ్చు. లాస్ట్ వన్, మ్యాన్ ఇన్ ఎల్లో ట్రిక్. ఇదంతా కూడా మ్యాన్ ఇన్ ఎల్లో ట్రిక్ కూడా అయ్యుండొచ్చు. జిమ్ మనకి లేక్ ఆఫ్ టీయర్స్ గురించి చెప్పడం అంటే స్టోరీలో నెక్స్ట్ ఇంపార్టెంట్ లొకేషన్ గురించి మనందరికీ చెప్పినట్టే. జూలీ గురించి మాట్లాడితే ఆమెకి స్టోరీ వాకింగ్ ఎబిలిటీ ఉంది. అంటే పాస్ట్ ఈవెంట్స్కి వెళ్ళి చూడగలదు కానీ చేంజ్ చెయ్యలేదు. ఇది ఇంపార్టెంట్ రూల్. ఆమె ఫాదర్ని సేవ్ చేయాలని ట్రై చేస్తుంది కానీ కంట్రోల్ లేకుండా రాంగ్ ప్లేస్కి వెళ్ళిపోతుంది. దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జూలీకి పవర్ ఉంది కానీ ఆ పవర్లో తను ఇంకా మాస్టర్ అవ్వలేదు. సోఫియా క్యారెక్టర్ యాక్చువల్లీ మ్యాన్ ఇన్ ఎల్లోని స్ట్రాంగ్ హింట్ ఇస్తుంది. అలాగే ఆమె కెన్నీని ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇది షోలో సస్పెన్స్ ఎలిమెంట్. ఫైనల్గా ఈ ఎపిసోడ్ మనకేం చెప్తుంది అంటే నిజాన్ని తెలుసుకోవాలని చెప్పి ట్రై చేస్తే ఖచ్చితంగా దానికి ప్రాపర్ చెల్లింపు అనేది చెయ్యాలి అనేది చెప్తుంది. అలాగే సీక్రెట్స్ బయటకి వస్తే మనుషుల మధ్య కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి అని కూడా చెప్తుంది. లాస్ట్ థింగ్, సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ని గ్రాడ్యువల్గా షో వాళ్ళు రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని కూడా మనకి అర్థమవుతుంది. అందుకే ఫ్యూచర్లో టౌన్లో ఏం జరుగుతుంది అనేది సస్పెన్స్గా ఉంటుంది. ఇదేనండి ఈ ఎపిసోడ్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. మీ థాట్స్ని కూడా ప్లీజ్ షేర్ చేయండి.